ఉందండి. అసలు చాలా క్రంచీగా, మనం నార్మల్ గా ఆయిల్ లో ప్రిపేర్ చేస్తే ఎంత క్రంచీగా ఉంటుందో అంత క్రంచీనెస్ వచ్చింది. చూసారు కదా, అస్సలు ఒక్కొక్కటి ఒక స్పూన్ ఆయిల్. ఇప్పుడు పకోడీ ఎలా చేసేద్దామో చూసేద్దాం. అంటే నేను ఈ రోజు మన తోటలో పండిన పొనగంటి కూర తర్వాత ఆనియన్స్ తో పకోడీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి, పకోడీని మనం ఇలా స్లైసెస్ గా పొడుగా కట్ చేసుకోవాలండి. నార్మల్ గా పకోడీకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా పకోడీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ తో మీకు ఈరోజు పకోడీ మంచి ఒక బౌల్ ఫుల్ ఆఫ్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించేస్తాను అనమాట. ఇలా హ్యాపీగా మంచిగా పిల్లలకు టేస్టీగా హెల్దీగా చేసి పెట్టేసేయచ్చండి. ఎయిర్ ఫ్రైయర్ లో హ్యాపీగా టేస్ట్ ఆయిల్ డీప్ ఫ్రై తినట్లేదు అన్నది ఉండదు, తర్వాత టేస్టీగా కూడా తినేసేయచ్చు. ఈ రోజు అయితే నేను ఉల్లిపాయలు పొడుగా కట్ చేసుకుంటున్నాను. మనం యాక్చువల్ గా పకోడీ కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేస్తున్నాను అనమాట. ఇలా కట్ చేసి మధ్యలో జస్ట్ ఒక్క స్లిట్ ఇచ్చేస్తున్నాను. ఇలా ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఎయిర్ ఫ్రైయర్ లో పొడుగా పట్టవు కదా, ఇలా హ్యాపీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎయిర్ ఫ్రైయర్ లో చేసాం కదా, టేస్ట్ ఉండదు, అలా ఏమి ఉండదండి. చాలా ఎమ్మీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేస్తాలో నీకు చూపిస్తాను అనమాట. బౌల్లోకి ఆనియన్ అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం ఆకుకూర కట్ చేసుకోవాలండి. ఆకుకూర పకోడీ అంటే ఏంటి అంటే క్రిస్పీగా వస్తుందండి. ఆకుకూర యాడ్ చేయడం వల్ల పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. నేను ఇక్కడ అసలు బియ్యం పిండి యూజ్ చేయను, జస్ట్ శనగపిండి మాత్రం యూజ్ చేస్తాను. ఇప్పుడు వర్షాకాలం కదండి, ఆకుకూరను బాగా కడుక్కోవాలి. పొనగంటి కూర మనకి ఎన్ని సార్లు కట్ చేస్తే అన్ని సార్లు వచ్చేస్తుంది. హ్యాపీగా టెర్రస్ గార్డెన్ లో, బాల్కనీలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. హ్యాపీగా వచ్చేస్తుంది. మనం ఒక 4 కొమ్మలు మీకు ఎవరికి కావాలన్నా మేము ఏమంటారు బజార్ లో దొరుకుతాయి కదా, మనం ఒకసారి తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, హ్యాపీగా మనం ఇలా యూజ్ చేస్తూ ఉండొచ్చు. నాకు తెలిసి మేమైతే వీక్లీ 2 to 3 టైమ్స్ మేము యూజ్ చేస్తాము. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తూ ఉంటామండి. చాలా పొనగంటి కూర వచ్చేస్తుంది మీరు ఇలా చేయడం వల్ల. చూసారు కదా, ఇలా కంప్లీట్ ఇలా తీసుకున్న దాన్ని మనం దీన్ని కూడా చిన్న స్లైసెస్ గా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, మనం ఆనియన్ కట్ చేసేసుకున్నాం కదా, అందులో మనం తీసుకున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ రోజు వచ్చి పొనగంటి కూర. లైట్ గా పిండి పడుతుందండి, పిండి కూడా ఎక్కువ పడదు, హెల్దీగా తినేసేయచ్చు. శనగపిండి కూడా చాలా హెల్దీ అండి. డీప్ ఫ్రై చేయడం వల్ల అది అన్హెల్దీ అవుతుంది, కానీ మనం శనగపిండిని చీలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పకోడీస్, ఆయిల్ లెస్ పకోడీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీ అండి, ఏం అన్హెల్దీ కాదు. ఖచ్చితంగా శనగపిండి ఎందులో యాడ్ చేస్తే అందులో వామ్ అయితే నేను ఖచ్చితంగా యాడ్ చేస్తానండి, మనకు డైజెషన్ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. ఇక్కడ ఇదిగోండి, నేనైతే ఇక్కడ శనగపిండి యాడ్ చేస్తున్నాను. బియ్యం పిండి కూడా కొంతమంది యాడ్ చేస్తారు, అవసరం లేదండి బియ్యం పిండి. మళ్ళీ బియ్యం కార్బోహైడ్రేట్స్ తీసేసుకుంటాం. హ్యాపీగా శనగపిండి చాలా మంచిది, మంచి ప్రోటీన్, మంచి టేస్ట్, మంచి హెల్త్ అండి. ఇంకొకటి ఏంటి అంటే మనకు టేస్ట్ తగ్గట్టు కారము, సాల్ట్ అనేది మీ ఇష్టం అండి. మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. కాకపోతే పకోడీల్లో ఏంటి అంటే కొంచెం సాల్ట్, కారం కన్నా కొంచెం సాల్ట్ తక్కువ వేసుకుంటే బాగుంటుందండి. అంతేకాదు వామ యాడ్ చేశాను కదా, నేను ఏమంటారంటే బేకింగ్ సోడా కాదండి, వంట సోడా యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇంత వంట సోడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ మిక్స్ చేసి దీన్నంతా కలిపేసుకోవడమే. ఆయిల్ యాడ్ చేస్తున్నాను అండి. మెయిన్ సీక్రెట్ ఇదే అండి. మనం అక్కడ ఎక్కడ కూడా ఎయిర్ ఫ్రైర్ ఎక్కడ ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్క స్పూన్ ఇలా మనం ఆలివ్ ఆయిల్ అప్లై చేసి యాడ్ చేసేసుకున్నాం అనుకోండి, క్రంచీగా టేస్టీగా వస్తాయండి. సేమ్ మనం మామూలుగా ఆయిల్ లో దేవుకుంటే ఎంత బాగా వస్తాయో అంత బాగా వస్తాయి. ఇక్కడ ఆయిల్ అంతా వేసేసి లైట్ ఇలా కలిపేసుకోవాలండి. మనం మామూలుగా పకోడీ ఎలా కలుపుకుంటాము, ఆల్రెడీ దానికి ఆనియన్స్ కున్న వాటర్ ఉంటుంది కదా, అదంతా వచ్చే వరకు కలుపుకుంటాం కదా, అలాగే కలిపేసుకోవాలండి. ఇది కూడా కావాలంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కలర్ తో అంత ఇష్యూ లేదు, మా పిల్లలకు కూడా ఇష్యూ లేదు కాబట్టి నేను పసుపు అయితే అసలు యాడ్ చేయను. యాడ్ చేసుకోవచ్చు, అది అన్హెల్దీ ఏం కాదు, కాకపోతే నేనైతే ఏం యాడ్ చేయనండి. మనకు యాక్చువల్ గా ఉల్లిపాయల్లోనే వాటర్ అనేది ఉంటుంది, ఆ తేమ శాతంతోనే పకోడీలు వేస్తారు కొంతమంది. ఇక్కడ నేను ఆకుకూర యాడ్ చేశాను కాబట్టి వాటర్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. ఇక్కడ మనం ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఫస్ట్ ఉల్లిపాయల్లో ఉన్నదంతా యాడ్ చేసుకుంటే కొంచెం వాటరే పడుతుందండి, ఎక్కువ వాటర్ పట్టదు. లైట్ గా ఇలా చేతితో కొంచెం గట్టిగా నొక్కుతూ పిండిని కలుపుకోవాలండి. మనకు ఆకుకూర ఎక్కువగా, పిండి తక్కువగా, మంచి టేస్టీగా క్రంచీగా పకోడీ రెడీ అయిపోతుంది. మనం ఎప్పుడైనా ఎయిర్ ఫ్రైయర్ లో ఏంటి అంటే కొంచెం జారుగానే కలుపుకోవాలండి, పిండి గట్టిగా కలుపుకోదు. గట్టిగా కలుపుకున్నాం అనుకోండి మనకు అంత టేస్టీగా రాదు. మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను నేను మొత్తం కలిపిన తర్వాత. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. మరీ పకోడీ పిండిలా గట్టిగా తడుపుకోవద్దు. కొంచెం చెప్పాను కదా, మనం ఎయిర్ ఫ్రైర్ లో చేసినాం కాబట్టి కొంచెం ఈ రకంగా మనం కలుపుకుంటే క్రిస్పీగా వస్తాయి, ఇంకా టేస్టీగా కూడా వస్తాయండి. కొంత మనకు ఫ్రై కూడా అయిపోతాయి. ఏదైనా సరే ఎయిర్ ఫ్రైర్ లో కొంచెం 15 minutes అయితే పడుతుందండి. కొంచెం క్రంచీనెస్ అవసరం లేదనుకున్న వాళ్ళు 12 minutes అలా కూడా పెట్టుకోవచ్చు. మీకు అది కూడా పెట్టి చూస్తాను కదా నేను ఇప్పుడైతే. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో మనం పిండి అనేది కలుపుకోవాలండి. ఇందులో వామ యాడ్ చేసాము, శనగపిండి యాడ్ చేసాము, తర్వాత ఆకుకూర
పొనగంటి కూర ఏంటి అంటే కొంచెం క్రిస్పీనెస్ ఎక్కువ యాడ్ చేస్తుంది, ఎందుకంటే ఇంట్లో వాటర్ శాతం చాలా తక్కువ ఉంటుందండి, తేమ శాతం తక్కువ ఉండడం వల్ల క్రిస్పీనెస్ ఇంకా ఎక్కువ వస్తుందండి మిగతా ఆకుకూరల కన్నా. కాబట్టి ఇలా మనం పిండి రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎవరు వస్తే ఎవరికి వాళ్ళకి సపరేట్ గా హ్యాపీగా మనం పకోడీ ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు, అది కూడా వేడి వేడిగా ఇచ్చేసేయచ్చు అండి. దీంతో మనం కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదు అంటే దహి చాట్ లాగా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. సెట్ చేసి ఉండే ఆయిల్ ఇదిగోండి, మనం ఏంటి అంటే ఇక్కడ బేకింగ్ ట్రే ఉంటుంది కదా మనది, దీనిపైన లైట్ గా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. లైట్ గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పకోడీలు ఏంటి అంటే మనం ఆయిల్ లో ఎలా వేస్తామో అలా సింపుల్ గా ఇలా చిన్నగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సేమ్ పకోడీలు ఎలా వేస్తాం, కొంచెం టైం ఎక్కువ పడుతుంది, పర్లేదు. ఆయిల్ వేసి తినాలనుకున్నప్పుడు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనం పకోడీలు వేసుకున్నట్టు వేసేసుకొని ఇందులో ఆయిల్ లేకుండా పకోడీ అనమాట. ఇలా 15 minutes ఏమంటారు అంటే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ మోడ్ ఆన్ చేస్తున్నాను. 15 minutes లో మనకు క్రిస్పీ అండ్ క్రంచీ పకోడీ రెడీ అయిపోతుంది. వచ్చేసిన ఇదిగోండి, ఇంకొక 2 seconds లో మన పకోడీ అనేది రెడీ అయిపోతుంది. చాలా క్రిస్పీగా యమ్మీగా టేస్టీగా చూసేయచ్చు. మీరు నార్మల్ గా ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుందో అంతే క్రిస్పీగా ఉన్నాయి. చూడండి, చేతి కాలుతుంటాయి. ఇదిగోండి చూడండి, క్రంచీనెస్ కూడా మీకు వినిపించేస్తాను నేను. అసలు మన బౌల్లో సర్వ్ చేసుకొని తినేసేయడమే అండి. మనం దీన్ని డీప్ ఫ్రై చేస్తూ అక్కడిక్కడ అనడం ఇది ఏది ఉండదు, జస్ట్ హ్యాపీగా ఇలా చేసుకొని తినేసేయచ్చు. ఇదిగోండి, మనకు మంచిగా క్రిస్పీగా క్రంచీగా పకోడీ రెడీ అయిపోయింది. ఇంకో వాయి పెట్టుకోవాలండి, మాకు టైం అవుతుంది. బంద్ చేయండి. వేడిగా క్రిస్పీ పకోడీ రెడీ అయిపోయింది. క్రంచీగా ఉందండి, అసలు చాలా క్రంచీగా. మనం నార్మల్ గా ఆయిల్ లో ప్రిపేర్ చేస్తే ఎంత క్రంచీగా ఉంటుందో అంత క్రంచీనెస్ వచ్చింది. చూసారు కదా, అస్సలు ఒక్కొక్కటే ఒక స్పూన్ ఆయిల్ తో ఇంత పకోడీ ప్రిపేర్ అయిపోయింది. ఇంకా పకోడీ కూడా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు మా బాబు మా హస్బెండ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తారు. స్పెషల్స్ ఇదిగో పకోడీ చూడడానికి చాలా బాగుంది మా. ఇది ఆయిల్ లో నువ్వు చేసినట్టే ఉంది అది. ఆయిల్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేసి. డీప్ ఫ్రై చేసిన ఆయిల్ తో డీప్ ఫ్రై చేసిన లాగా ఉంది. ఓకే, ఆహా, అవసరం ఉంది మా. థ్యాంక్ యూ. మీరు కూడా మీ పిల్లలకి ఇలా టేస్టీగా హెల్తీగా చేసి పెట్టేసేయండి. అద్భుత.